అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్సిల్ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు 7 రోజుల వ్యవధిలోనే నిందితులను కూడా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ నయీం అస్మి ఉన్నారు. సార్, ముందు నుంచి కూడా ఈ కేసు తులసి, రేవతి, శ్రీధర్ మధ్య తిరిగింది. దీనంతటికీ కూడా కారణం రేవతి అనే చెప్పొచ్చు. అంటే ఆస్తి కోసం ఈ విధంగా రేవతి ముందు నుంచి ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. కరెక్ట్. 2 ఇష్యూస్. ఒకటి ప్రాపర్టీ గురించి, సెకండ్ థింగ్ ముందు నుంచి తులసికి రేవతికి సరిగా పట్టించడం లేదు ముందు నుంచి. తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్ రేవతి ఇంటికి వచ్చేసి అక్కడ గొడవ ఇంక్రీజ్ అయింది. బికాజ్ తులసి చాలాసార్లు హేమవతి మదర్కి అడిగిన రిగార్డింగ్ గోల్డ్ ఐటమ్స్ సో దట్ షీ కెన్ కన్స్ట్రక్ట్ ద హౌస్. ఈ మధ్యలో చాలా రకరకాలకి గొడవ జరిగింది. తర్వాత తులసి రేవతి చాలా రిగార్డింగ్ సిద్ధార్థ్ వర్మ చాలా ప్రచారం చేస్తున్న జరిగింది. బికాజ్ షీ అకార్డింగ్ టు తులసి ఈజ్ అ వెరీ బ్యాడ్ ఫెలో. రేవతి వదిలేసి బెటర్ వేరే వాడితో మ్యారేజ్ చేసి అది బెటర్గా ఆయనకి ఆలోచన ఉంది. బట్ రేవతికి వర్మకి మధ్యలో చాలా అతంగా ప్రేమ ఉంది. సో దే ఆర్ గెటింగ్ వెరీ అఫెండెడ్. చాలా కోపం వస్తుంది తులసి పైన. దాని గురించి 2 విషయం, ఒక ప్రీవియస్ గ్రజెస్ ఆన్ తులసి, తర్వాత ప్రాపర్టీ. ఒక్కసారి దే వాంట్ టు గెట్ హర్ రిడ్ ఆఫ్ ది ఎంటైర్ లైఫ్. రంగరాజు హేమవతి నుంచి టోటల్ అక్కడ సంబంధం లేకుంటే అట్లాగే ప్లాన్ చేశారు. దాంతోపాటు ప్రాపర్టీ కూడా, ప్రాపర్టీ ఈజ్ ఆల్సో వర్స్ అరౌండ్ 1,70 lakhs. అది మొత్తం తీసుకుని రేవతి, విజయలక్ష్మి అండ్ వర్మ దే వుడ్ హ్యావ్ షేర్డ్ విత్ ఈచ్ అదర్. అట్లాగా ప్లాన్ ఉంది. అంటే శ్రీధర్ రేవతి మ్యారేజ్ విషయంలో కూడా రేవతికి ముందే తెలుసు అంతకుముందు శ్రీధర్కి పెళ్ళి అయినట్టు. ఆ టైం తెలుసుందా లేదా కరెక్ట్గా సరిగా లేదు. ఇప్పటి వరకు ఇంటరాగేషన్లో చూస్తే షీ హాజ్ కంప్లీట్లీ డినైడ్ నోయింగ్ రాణి అంటే ఫస్ట్ వైఫ్. కంప్లీట్గా నేను కూడా అడిగాం, కంప్లీట్లీ సైడ్ నాకు తెలియదు. బట్ రాణికి కూడా ఎక్కడ అనుమానం రానివ్వకుండా ఈ విధంగా అన్నీ చేశాడా? యాక్చువల్గా తెలుసుంది, బట్ ఫ్యామిలీ ఆనర్ ప్రిజర్వ్ కోసం అబద్ధం చెప్తున్నారు. అది మన ఇంటరాగేషన్, అది వీ కుడ్ ఫైండ్ అవుట్. బట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒక వ్యక్తి ఒక భార్యలో 2-3 days వెళ్తున్నారు, 2 భార్యలు 2-3 days వెళ్తున్నారు. నార్మల్గా భార్యకి తెలిసింది కదా ఇక్కడ వెళ్తున్నారు. మీరే చెప్తున్నారు పని లేకుండా వ్యక్తి ఇక్కడ వెళ్తున్నారు. ఇంట్రోగేషన్లో మేబీ దే డి నాట్ కన్ఫెస్ సీరియస్లీ, బట్ అపాన్ ఇంట్రోగేషన్ అంటే నాకు తెలిసింది. రాణి కూడా రేవతి గురించి తెలిసింది, రేవతి కూడా రాణి కూడా తెలిసింది. బట్ సెపరేట్గా ఉంటే మధ్యలో మెయిన్ గొడవ లేదు. మీరే చెప్తున్నారు ఫస్ట్ టైం నేను ఇలాంటి కేసుని చూడడం అని చెప్పి. అంటే ఇంతకు ముందు నుంచి క్రిమినల్ మైండ్ లేకుండా శ్రీధర్ వర్మ ఈ విధంగా చేశాడు అనుకోవచ్చా? అంటే ఇన్వెస్టిగేషన్లో మీకు ఎటువంటి తెలుసా? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఒక వారంలో చేసి మనకి రికార్డ్స్ రాలేదు. ఇన్ కేస్ ఇన్ హెస్ డన్ ఎనీ క్రైమ్ ఎనీవేర్ ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్. ఈ కేసు కూడా చూడండి, ఇక్కడ విచారంతగా సో మచ్ మైన్యూట్ ప్లానింగ్ చేసి ప్లాన్ సక్సెస్ఫుల్ అయితే తులసికి భయం వచ్చిస్తే హీ వుడ్ హ్యావ్ డంప్డ్ ద బాడీ ఇన్ సీ. అట్లాగే మనకు తెలుస్తుంది. Police are not good unless somebody will tell us how will we be able to start the investigation. That is the plan కదా. మేబీ మీరు చెప్పిన కరెక్ట్, మేబీ దేర్ ఇస్ ఎ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ, బట్ ఇప్పటి వరకు రికార్డెడ్ హిస్టరీ మన దగ్గర లేదు. దాని తర్వాత సెకండ్ యాజ్ ఐ సెడ్, ఇప్పుడు బికాజ్ టైం తక్కువ ఉంటే నిన్న అరెస్ట్ చేసి వీఆర్ ప్రొడ్యూసింగ్ హిమ్ టు కోర్ట్. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని రిగార్డింగ్ హిస్ క్రిమినల్ హిస్టరీ అండ్ ఆల్ విల్ ఇంటరాగేట్ థరలీ. వచ్చిస్తే విల్ షేర్ దట్. శ్రీధర్ వర్మ అసలు ఏం చేస్తాడు సార్? వృత్తి ఏమన్నా చేస్తాడు? ముందుగా చూస్తే ఈ వాజ్ ఇన్ టు దిస్ ఆక్వా పాండ్స్, కొంచెం లీజ్లో చేసి అక్కడ పని చేసి లైక్ లోన్ సేమ్ లైక్ ల్యాండ్ ఆక్వా పాండ్స్ తీసుకున్నాడు. కొంత టైంకి కొన్ని ఆక్వాపాడ్ ఫ్యాక్టరీస్లో పని చేసుకుంటున్నారు పాతలో. ఇప్పుడు చూస్తే కొన్ని రోజు పని చేస్తున్నారు, కొన్ని పరిస్థితులు అట్లాగే పని ఉంటున్నారు కూలీలాగా. ముగ్గురికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం? రిగార్డింగ్ దిస్ వర్మ ఈ 7th class పాస్ అవుట్. దెన్ దిస్ రేవతి ITI చేసడం జరిగింది, బట్ ఆయనకి కూడా సరిగా ఎడ్యుకేషన్ లేదు. 10th classలో 2 సారి ఫెయిల్ అయింది. విజయలక్ష్మి కూడా చదువుతాం జరిగింది, బికాజ్ ఆయన నోట్స్ అక్కడ చూసి హ్యాండ్ రైటింగ్ చాలా బాగా ఉంటున్నారు అని విజయలక్ష్మి చదువుతున్నారు అన్నారు. వీరికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది ముగ్గురికి? సరే మళ్ళీ చెప్పండి. వీరికి ఎటువంటి పనిష్మెంట్ పడే అవకాశం? పనిష్మెంట్ ఇప్పుడు చూస్తే మర్డర్ కేసు, తర్వాత ఎవిడెన్స్, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ వీ హ్యావ్ బుక్ ద కేసెస్. ఏమైనా ఉంటే వన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ యాడ్. మర్డర్ కేసులో సరిగా కన్విక్షన్ వచ్చేస్తే ఈవెన్ డెత్ పెనల్టీ ఈజ్ పాసిబుల్, లేకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ డెఫినెట్లీ విల్ ఇన్ష్యూర్ దట్. 7 రోజులు నిద్రాహారాలు అని స్వయంగా మీరే ఫీల్డ్లో ఉన్నారు, మీకు ఎలా ఉంది సార్?
మనకు కూడా ఇది షాకింగ్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ షాకింగ్ కేస్. బట్ దేవుడి వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల, మన సీనియర్ ఆఫీసర్ సపోర్ట్ వల్ల వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్రాక్ ద కేస్ ఇన్ రికార్డ్ టైం. నా ఇప్పుడు ఈరోజు సరిగా నిందరు వస్తుంది. సో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఇన్ష్యూర్ దట్ ది కేస్ ఈస్ కంప్లీట్లీ డెల్ట్ ప్రాపర్లీ. Not only just we have caught somebody and beaten him up for confession, but పూర్తిగా ఎవిడెన్సెస్తో పాటు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి వీఆర్ ఏబుల్ టు బుక్ ద కేస్ ప్రాపర్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.